సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ రేపు జరగనుంది. ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 7 దశల్లో సార్వత్రిక సమరం జరగనుంటే తొలి విడతలో రేపు 102 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగబోతోంది. 17 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి విడతలో పోలింగ్ జరగనుంది. రేపు పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం ఉన్నాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల్లో కూడా పోలింగ్ జరగనుంది. తమిళనాడులో మొత్తం 39 లోక్సభ సెగ్మెంట్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 సీట్లుంటే 8 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 స్థానాలుంటే 3 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో 48 స్థానాలకు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన గడ్చిరోలి సహా 5 చోట్ల ఫస్ట్ ఫేజ్ ఓటింగ్ జరగనుంది. ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలో 2 సెగ్మెంట్లకు రేపు ఎన్నిక జరగనుంది. మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలో ఒక్కో సెగ్మెంట్కు పోలింగ్ జరగనుంది. ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో సెగ్మెంట్కు తొలి విడతలో పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. ఉత్తరాఖండ్లో 5 స్థానాలకు రేపు పోలింగ్ నిర్వహిస్తారు. హింసకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు ఆయా రాష్ట్రాల్లోని పోలీసులు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, అన్ని పోలింగ్ బూత్లకు ఇప్పటికే సిబ్బంది చేరుకున్నారు. చివరిదైన 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.